Good morning, everyone. Good afternoon. Yesterday, last class, we discussed about some important topics: definition of environment and scope of environment and importance of environment. Who is the two persons? Katigala Prashant Kumar and Mahesh Adigala. Please join your register number only. Please join with your register number. So, scope of environment and importance of environment. Last class we have discussed. Okay. Today we discussed about environmental challenges like global warming, acid rain formations, climate changes, and environmental ozone layer depletions and acid rain formations. Okay. First we discussed global warming. Global warming. What is global warming? Causes of global warming and the effects of global warming and how to control of global warming and how to control of global warming. Okay. Global warming is defined as the increase in temperature of the earth which causes more changes in climate. Global warming is defined as the increase in temperature of the earth which causes more changes in climate. Especially the global warming, the gradual increase of earth temperature due to the unwanted gases present in the atmosphere is called global warming. We know మనకి సరౌండింగ్స్ లో అన్వాంటెడ్ గ్యాసెస్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి డ్యూ టు న్యాచురల్ కాజెస్ అండ్ మ్యాన్ మేడ్ ఆర్ ఆర్టిఫిషియల్ కాజెస్. Natural causes, forest fires, volcanoes eruptions, and these are the main two causes. Okay. So, global warming main causes forest fires and volcanoes eruptions. Forest fires and volcanoes eruptions. Next, man-made sources, industrials, automobile sources, burning of waste materials, and mining activities. So this is the sources of or causes of global warming. Once again, I repeated. Global warming, the main causes are two, natural or man-made. Natural sources, volcanoes eruptions, అగ్ని పర్వతాలు అవి ఎరప్షన్స్ అయినప్పుడు వాటి వల్ల రిలీజ్ చేసేటువంటి ఎమిజన్స్, వాటి వల్ల వచ్చేటువంటి అన్వాంటెడ్ గ్యాసెస్. మాకు కొంతమంది పీడిఎఫ్ అడుగుతున్నారు, నేను మీకు గ్రూప్లో షేర్ చేస్తాను. ఓకే, గ్రూప్లో షేర్ చేస్తాను.
ఇంకొకటి ఏదైతే ఇంపార్టెంటో ఏదైతే షేర్ చేసి స్క్రీన్ షాట్ మీద ఎక్స్ప్లెయిన్ చేయాలో దాన్ని తప్పకుండా నేను మీకు స్క్రీన్ షాట్ మీద చెప్తాను. సో దాని గురించి మీరేం వరీ అవ్వద్దు. కంపల్సరీ ఐ గివ్ ద PDF మెటీరియల్స్. డోంట్ వరీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో causes of global warming, man-made or natural. Natural sources, volcanoes eruptions, forest fires. Unexpected గా sometimes forests ఫైర్ అయినప్పుడు రిలీజ్ అయ్యేటువంటి ఆ స్మోక్ పార్టికల్స్, నెక్స్ట్ డస్ట్ పార్టికల్స్, ఫ్లై యాష్ పార్టికల్స్, నెక్స్ట్ హెవీగా ఈ స్మోక్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవటం మెయిన్. దానివల్ల ఏమవుతుంది అని అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్రియేట్ అవుతాయి, గ్లోబల్ వార్మింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకొక అనదర్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఇండస్ట్రియల్స్ డెవలప్మెంట్స్. ఇండస్ట్రీస్ ఎవ్రీడే రిలీజింగ్ ఫ్రమ్ ది అన్వాంటెడ్ గ్యాసెస్, కోల్ బర్నింగ్ చేస్తుంటారు. ఎవ్రీ who have take any manufacturing and chemical industry, కంపల్సరీ కోల్ బర్నింగ్ ఒక డిపార్ట్మెంట్ మెథడ్ అనేది ఉంటుంది. కోల్ని బర్న్ చేస్తూ ఉంటారు ఇండస్ట్రీస్లో, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో, కెమికల్ ఇండస్ట్రీస్లో. ఎందుకు కోల్ని బర్న్ చేస్తారంటే వాటర్ని ప్యూరిఫైడ్ చేయడానికి, వాటర్ని స్టీమ్గా కన్వర్ట్ చేయడానికి రాక్ కోల్ని యూజ్ చేసి, రాక్ కోల్ని ఫైర్ చేసి దాని నుంచి ఓవర్ హీట్ తీసుకొని ఆ వాటర్ని స్టీమ్గా కన్వర్ట్ చేసి, ఆ స్టీమ్గా ఉన్నటువంటి ఆ వాటర్ కూలింగ్ ప్రొడక్షన్ ద్వారా కూలింగ్ పైప్ లైన్స్ ద్వారా వాటర్గా మరలా కన్వర్ట్ చేస్తారు, సో వాటర్గా కన్వర్ట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో, ఎస్పెషల్లీ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో మనకి 100%, అఫ్కోర్స్ 95% ప్యూర్ ఫైనల్ ప్రొడక్షన్లో మనకి క్వాలిటీ కోసం ఏమవుతుంది అని అంటే ఈ స్టీమ్ నుంచి వచ్చినటువంటి వాటర్ డబుల్ డిస్టిల్ వాటర్ లాగా ఉంటుంది కాబట్టి, అంటే ప్యూరిఫైడ్ వాటర్, ఇట్ ఈస్ ప్యూరిఫైడ్ వాటర్. సో దానికని చెప్పి ఎవ్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ షుడ్ బర్నింగ్ ద కోల్ మెటీరియల్స్, రాక్ కోల్ని బర్న్ చేస్తూ ఉంటారు. సో ఆ రాక్ కోల్ బర్న్ అవుతున్నప్పుడు రిలీజ్ అయ్యేటువంటి ఆ స్మోక్ హెవీగా ఉంటుంది, దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ హెవీగా ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ది గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ అవడానికి అది ఒక మెయిన్ కాజెస్గా మనం చూడవచ్చు. అండర్స్టాండ్? నెక్స్ట్ automobile sources. Present we know 2-wheelers and 4-wheelers and heavy the number of automobiles. So every day lakhs of tons of unwanted gases are releasing every day. Okay, so విధంగా రిలీజ్ చేసేటువంటి అన్వాంటెడ్ గ్యాసెస్ వలన every day lakhs of unwanted gases. That is the main cause of the global warming. So next, another cause of global warming, burning of waste materials. The time release of the unwanted gases, especially CO2. Next, what is the effects of the global warming? What are the effects of the global warming? Unwanted gases to go to atmosphere, coming with sun radiations on the surface of the earth, automatically
our earth temperature is increased. Okay, unwanted gases every day releasing from the, of course, natural causes and artificial causes. Unwanted gases to go to atmosphere, coming with sun radiations on the surface of the earth, automatically our earth temperature is increased. That is called global warming. Okay, so what are the effects of the global warming? Number one, direct effects and indirect effects. We have divided two. What are the direct effects? The effects on human beings. Okay, the effects on birds, the effects of animals, the effects of the all living organisms. Some present human beings సంబంధించి కొన్ని రకాలైనటువంటి డిసీజెస్ రావడానికి మెయిన్ కాజ్ గా మనము ఈ గ్లోబల్ వార్మింగ్ ని చెప్పుకోవచ్చు. సో ఈ ఎర్త్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవటం వలన స్కిన్ క్యాన్సర్ అనేది, నెక్స్ట్ స్కిన్స్ సంబంధించినటువంటి డిసీజెస్ గ్రోత్ అవుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావటం, అల్సర్, నెక్స్ట్ క్యాన్సర్, ఇటువంటివి ఈ హై హీట్ రేడియేషన్స్ వలన ఈ హ్యూమన్ బీయింగ్స్ సంబంధించి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. అట్ ద సేమ్ టైం యానిమల్స్ కూడా ఇటువంటి ప్రాబ్లం ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ అండ్ యానిమల్స్. నెక్స్ట్, sometimes small plants and animals also faced the effects on the effects due to global warming. వాటి యొక్క గ్రోత్ అనేది ఆగిపోతుంది. అవి గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి వాటి యొక్క ఇవి రెడ్ గా అయిపోయి తర్వాత అవి కూడా వాటి యొక్క లైఫ్ టైం అనేది డిక్రీజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద అనదర్ మెయిన్ ప్రాబ్లమ్ ఆఫ్ ది డైరెక్ట్ ఎఫెక్ట్స్ డ్యూ టు గ్లోబల్ వార్మింగ్. నెక్స్ట్, డైరెక్ట్ ఎఫెక్ట్స్ కంటే గ్లోబల్ వార్మింగ్ వలన ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. డైరెక్ట్ ఎఫెక్ట్స్ కంటే అంటే హ్యూమన్ బీయింగ్స్ మీద, ప్లాంట్స్ మీద, యానిమల్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాటికంటే ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి గ్లోబల్ వార్మింగ్ వల్ల. అవి నేను చెప్తాను, మీరు నోట్ చేసుకోవచ్చు. మోర్ హీట్ వేవ్స్, ఎక్కువగా రేడియేషన్స్ లో చాలా హీట్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్, ఎక్స్పాన్షన్ ఆఫ్ డెజర్ట్ ఏరియా. ఎక్స్పాన్షన్ ఆఫ్ డెజర్ట్ ఏరియా అంటే ఈ చిన్న ప్లాంట్స్, స్మాల్ ఫ్లవర్ ప్లాంట్స్ కానీ, వెజిటేబుల్ ప్లాంట్స్ కానీ, అండ్ గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్స్ కానీ, ఈ గ్రాసెస్ కానీ, ఈ హెవీ హీట్కి ఏమవుతాయంటే వాటి గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది. వెన్ ద స్టాప్ ది గ్రోత్ ఆఫ్ ఆటోమేటికల్లీ ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు డెజర్ట్. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ డెజర్ట్ ఏరియా, ఈ గ్రీన్ బెల్ట్స్ అనేవి ఎప్పుడైతే, గ్రాసెస్ అనేవి ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్ గా ఈ డెజర్ట్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, న్యాచురల్ ఫైర్స్ ఇన్ ఫారెస్ట్ ల్యాండ్స్. హై హీట్ వేవ్స్ వలన న్యాచురల్ గా ఈ ఫారెస్ట్ ఫైర్స్ అవటం అనేది ఐడెంటిఫై చేస్తాం. సో ఫారెస్ట్ ఫైర్స్ అయితే చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, పొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్, నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్, ఇటువంటి అన్వాంటెడ్ గ్యాసెస్ హెవీగా రిలీజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం స్మోక్, ఫ్లై యాష్ అనేది కూడా రిలీజ్ అవుతుంది. ఇంకోటి, వైల్డ్ యానిమల్స్, అక్కడ ఉన్నటువంటి ఆల్ కైండ్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అవి డైడ్ అయిపోయేటువంటి పరిస్థితి, అవి ఎండ్ అయిపోయేటువంటి పరిస్థితి వస్తుంది.
సో ఈ విషయాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో natural fires in forest lands. Next, more evaporation of water from oceans and water bodies. ఓకే, ఎక్కువ వాటర్ ఏమవుతుంది, ఎవాపరేట్ అవుతుంది. ఈ హై హీట్ వేవ్స్ వలన, రేడియేషన్స్ వలన ఓషన్స్ లో ఉన్నటువంటి వాటర్ ఎవాపరేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం lakes, canals, ponds, groundwater sources, all kinds of surface water sources is converted to evaporate to water. So more evaporation of water from oceans and water bodies due to global warming. This is another point. So దీనివల్ల ఏమవుతుంది అని అంటే క్లైమాటిక్ చేంజెస్ వస్తాయి. క్లైమాటిక్ చేంజెస్ అనేవి వస్తాయి, కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. ఈ సీజన్స్ లో, ఈ మూన్సూన్స్ లో డీవియేషన్స్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, మెల్టింగ్ ఆఫ్ ఐస్ క్యాప్స్ ఇన్ ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ రీజియన్స్. ఓకే, మొత్తం కూడా ఇట్ ఈస్ ఆక్యుపైడ్, ఇది ఐస్ డెజర్ట్స్ అంటారు. మనకి శాండ్ డిజర్ట్స్ ఎలా ఉంటాయో రాజస్థాన్ లో ఈ ఎలా ఉంటుందో అలాగే ఐస్ డిజర్ట్స్ అన్నమాట. ఈ ఐస్ డిజర్ట్స్ మొత్తం కూడా ఏమవుతుంది అంటే వాటర్ అవుతుంది. అంటే మనకి 97% ఆఫ్ వాటర్ ఇది ఓషన్ వాటర్ ఆర్ మెలైన్ వాటర్, సాల్ట్ వాటర్ అన్నారు. రిమైనింగ్ 2% ఆఫ్ వాటర్ ఇది ఐస్ క్యాప్స్ ఆర్ పోలార్ రీజియన్స్ అన్నారు. 1% of water is utilized water. 1%, only 1% of water is utilized water. The 1% water is utilized water is groundwater sources. Next, wheels water, lakes water, ponds water, canals water, and rivers water. Only 1% of water. Okay, remaining 2% of water is ice caps. So ఈ గ్లోబల్ వార్మింగ్ వలన, డ్యూ టు గ్లోబల్ వార్మింగ్, మెల్టింగ్ ఆఫ్ ఐస్ క్యాప్స్ ఎస్పెషల్లీ ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ రీజియన్స్ లో ఉన్నటువంటి ఈ పోలార్ రీజియన్స్ అంతా కూడా, ఈ ఐస్ డిజర్ట్స్ అంతా కూడా వాటర్ గా కన్వర్ట్ అవుతుంది. సో ప్రజెంట్ ఈ సైంటిస్ట్ చెప్తుంది ఏంటి అని అంటే, డ్యూ టు గ్లోబల్ వార్మింగ్ అండ్ సమ్ క్లైమాటిక్ చేంజెస్, ఆటోమేటికలీ ద స్టార్ట్స్ మెల్టింగ్స్ ఆఫ్ ఐస్ క్యాప్స్. సో ఇది మనం మెయిన్ గా వచ్చేటువంటి ప్రాబ్లమ్. దానివల్ల ఏమవుతుందంటే ఎకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. సమ్ వైల్డ్ యానిమల్స్ సంబంధించి కొన్ని రకాలైనటువంటి డిస్టర్బెన్స్ కూడా వస్తాయి. వాటి అంతరించిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్, మోర్ క్లౌడ్ ఫార్మేషన్ ఇన్ ది అట్మాస్ఫియర్. ఎక్కువగా ఈ క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ క్లౌడ్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ న్యాచురల్ గా సంబంధించిన కొన్ని డిసీజెస్ గ్రోత్ అవటం, నెక్స్ట్ ప్లాంట్స్ గ్రోత్ అనేవి స్టాప్ అయిపోవటం, ఇలాంటి కొన్ని క్లైమాటిక్ చేంజెస్ అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. సో దాన్ని ఎలా చెప్తున్నారంటే, షార్టర్ అండ్ వార్మర్ వింటర్స్ అండ్ లాంగర్ అండ్ షార్టర్ సమ్మర్. అంటే కొన్ని ఈ మూన్సూన్స్ ప్రాబ్లమ్స్ వలన ఈ వింటరు, సమ్మరు, ఈ రైన్ఫాల్ సీజన్స్ లో ఈ ఎక్కువగా ఈ వేరియేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇది ఒకటి. నెక్స్ట్, చేంజెస్ ఇన్ ప్యాటర్న్ ఆఫ్ రైన్ఫాల్. ఈ రైన్ఫాల్స్ లో కూడా ఈ చేంజెస్ ని మనం ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది ఈ డ్యూ టు గ్లోబల్ వార్మింగ్. ఓకే, సో ఇలాంటి మెయిన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్, అనదర్ ప్రాబ్లమ్ ఈజ్ రైజ్ ఇన్ సీ లెవెల్. రైజ్ ఇన్ సీ లెవెల్, ఓషన్స్ లెవెల్స్ అనేవి ఆటోమేటిక్ ఏమవుతాయంటే ఇంక్రీజ్ అవటం అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. ఓషన్స్ లెవెల్స్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ కోస్టల్ రీజియన్స్ లో ఉన్నటువంటి కంట్రీస్, ఈ కోస్టల్ రీజియన్స్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏరియాస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా సబ్మెర్జ్డ్ అయ్యేటువంటి పరిస్థితిని మనం ఐడెంటిఫై చేస్తాం.
ఇంకోటి నెక్స్ట్ అదే చెప్పాను కదా, ఫ్లోటింగ్ అండ్ సబ్మెర్జెస్ ఆఫ్ లో లయింగ్ కోస్టల్ ఏరియాస్. అదే ఈ కోస్టల్ ఏరియాస్ కి సంబంధించి ఈ వాటర్స్, ఈ సీ లెవెల్స్, ఓషన్స్ లెవెల్ అనేవి ఇంక్రీజ్ అవటం వల్ల ఏమవుతుందంటే ఈ కోస్టల్ రీజియన్స్, వాటి కంట్రీస్ కూడా సబ్మెర్జ్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ ఫ్లడ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఈ న్యాచురల్ డిజాస్టర్స్ ప్రాబ్లమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఇన్ ఫార్మింగ్, అంటే వ్యవసాయంలో కొన్ని రకాలైనటువంటి డిస్టర్బెన్స్, అంతరాయాలు అనేవి వస్తూ ఉంటాయి, అంతే కదా. ఈ చేంజెస్ ఇన్ ప్యాటర్న్ ఆఫ్ రెయిన్ఫాల్ ని డిపెండ్ చేసుకొని, బేస్ చేసుకొని మనం అగ్రికల్చర్ చేస్తూ ఉంటాం. సో ఆ టైంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావటం వలన న్యాచురల్గా ఈ సమ్మర్లో, నెక్స్ట్ వింటర్లో, రైన్ సైన్లో, ఇలాంటి వాటిలో ఆ సీజన్స్లో వేరియేషన్స్ రావటం వలన దాని ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది అంటే అగ్రికల్చర్ మీద పడుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మోర్ డ్రాట్, ఈ కరువు అనేది ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ ఈ ఫుడ్ ప్రాబ్లం అనేది వస్తుంది, చాలా రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే, సో దిస్ ఇస్ ద మెయిన్ కాజెస్ ఆఫ్ ది దిస్ ఇస్ ద మోర్ ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. ఓకే, వన్స్ ఐ రిపీట్, గ్లోబల్ వార్మింగ్ యొక్క ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ వన్, మోర్ హీట్ వేవ్స్, నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ డెజర్ట్ ఏరియాస్, నెక్స్ట్ న్యాచురల్ ఫైర్స్ ఇన్ ఫారెస్ట్ ల్యాండ్స్, నెక్స్ట్ more expansion, more evaporation of water from oceans and water bodies, next melting of ice caps in Arctic and Antarctic regions, next more cloud formation in the atmosphere, shorter and warmer winter and longer and shorter summer, next changes in pattern of rainfall, next rise in sea level, next flooding and submerges of low-lying coastal areas, next description of in farming, next more drought. ఇలాంటివన్నీ కూడా ఈ యాసిడ్ రైన్స్ వలన వచ్చేటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్ అని మనం ఐడెంటిఫై చేయాలి. సో హౌ టు కంట్రోల్ మీద ప్రివెన్షన్ ఆర్ మెజర్మెంట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. మనం ఏం చేస్తే ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది కంట్రోల్ అవుతుంది అని అంటే, reduction in consumption of fossil fuels such as coal and petroleum. ఓకే, అంటే మెయిన్గా ఏంటి అని అంటే, ఈ ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో యూజ్ చేసేటువంటి కోల్ని బర్న్ చేయడం కానీ, ఈ పెట్రోలియం వలన కానీ వచ్చేటువంటి వీటి వలన, ఫోజల్ ఫ్యూల్స్ వలన దాన్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా కొంతవరకే మనకి ప్రాబ్లమ్స్ నుంచి మనము రావచ్చు. నెక్స్ట్ యూజ్ ఆఫ్ బయోగ్యాస్ ప్లాంట్స్. మనకి ఎక్కడ కూడా బయోగ్యాస్ ప్లాంట్స్ అనేవి మనకి లేవు, ఎక్కడ చాలా రేరుగా ఉన్నటువంటి పరిస్థితి. ఓకే, మన ఇండియాలో కొన్ని న్యాచురల్గా ఉండేటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని యూజ్ చేసి ఉండేటువంటి, ఎక్కువగా ఉండేటువంటి అఫ్కోర్స్ సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, టైడల్ ఎనర్జీ కానీ, వీటిని బేస్ చేసుకొని తీసేటువంటి స్టేట్ ఏంటంటే గుజరాత్. ఒక్క గుజరాత్లోనే మనం అలాంటి పరిస్థితి చూస్తాం, ఇంకా మనం ఎక్కడ చూడం. సో ఏమంటాడంటే ఓన్లీ యూజ్ ద బయోగ్యాస్ ప్లాంట్స్. దానివల్ల ఏమవుతుందని అంటే పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. నెక్స్ట్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. సో అంటే ఏమవుతుందంటే ఆల్టర్నేట్ ఎనర్జీ రిసోర్సెస్ని యూజ్ చేయాలి. అంటే మనకు తెలుసు రెన్యూవబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూవబుల్ సోలార్, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, బయోమాస్ ఎనర్జీ, ఇవన్నీ న్యాచురల్ కదా, ఇవి ఎప్పుడూ ఉండేటువంటి ఎనర్జీ రిసోర్సెస్, దీనివల్ల పొల్యూషన్ అనేది రాదు. అలా కాకుండా నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఉన్నాయి, కోల్ కానీ, పెట్రోలియం కానీ, డీజిల్ కానీ, ఇట్లా ఫ్యూయల్తో మెయింటైన్ చేసేటువంటి ఇండస్ట్రీస్ యూజ్ చేయడం, లేకపోతే ఆటోమొబైల్ సోర్సెస్ వలన, అదర్ యాక్టివిటీస్ వలన ఏమవుతుంది అని అంటే ఆటోమేటిక్గా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి
మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇంక్రీజింగ్ ఫారెస్ట్ కవర్, అంటే ఈ ఓవర్ ప్లాంటేషన్ అనేది మనం చేయాలి. ఓవర్ ప్లాంటేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందుకే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో కానీ, మనకి నేషనల్ హైవేస్ కి సెంటర్ లో కానీ మనం చూస్తే ఇలాంటివన్నీ యూజ్ చేస్తుంటారు, ఓవర్ ప్లాంటేషన్ చేస్తూ ఉంటారు. ఈ ఓవర్ ప్లాంటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ గ్లోబల్ వార్మింగ్స్ ని తగ్గించడానికి ఒక అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ద heavy releasing of the heavy pollutions, manufacturing and chemical industries. వాటిని ఏం చేయాలి అంటే కంపల్సరీ వాటిని బ్యాన్ చేసి వాటి మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకనంటే మనం తీసుకునేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, యూ హ్యావ్ టేక్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కెమికల్ ఇండస్ట్రీ, దాంట్లో మనకి పొల్యూషన్ కంట్రోల్ అవ్వాలి అని అంటే క్వాలిటీ రా మెటీరియల్ ఉండాలి, క్వాలిటీ మెకానిజం ఉండాలి, క్వాలిటీ మ్యాన్ పవర్ ఉండాలి. ఓకే, క్వాలిటీ మ్యాన్ పవర్, క్వాలిటీ రా మెటీరియల్, క్వాలిటీ మెకానిజం, ఈ మూడు లేకపోతే క్వాలిటీ ప్రొడక్షన్ రాదు. దాంతోపాటు పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది. సో ప్రజెంట్ మన ఇండియాలో ఎస్పెషల్లీ చూస్తే ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్స్ ఇవ్వటం వలన ఈ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ యొక్క పర్సంటేజ్ పెరిగిపోవటం వలన క్వాలిటీ మెకానిజం లేదు. ఎప్పుడో యూజ్ చేసేటువంటి ఆ మిషన్స్ ని యూజ్ చేయటం, ఆ రా మెటీరియల్స్ లో క్వాలిటీ లేకపోవటం వలన ఫైనల్ ప్రొడక్షన్ లో ప్రాబ్లమ్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం కొన్ని రకాలైనటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోల్ బర్నింగ్ చేస్తుంటాం, పెట్రోలింగ్ బర్నింగ్ చేస్తుంటాం. ఈ రెండు బర్నింగ్ చేయాలి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో. అది స్ట్రీమ్ ప్రొడక్షన్ లో మనం చూస్తూ ఉంటాం. సో మీరు ఏ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళినా, కెమికల్ ఇండస్ట్రీస్కి వెళ్ళినా కోల్ ని బర్నింగ్ చేస్తారు, పెట్రోల్ ని బర్నింగ్ చేస్తారు, చేసి వాటర్ ని స్టీమ్ గా కన్వర్ట్ చేస్తారు, చేసి దాన్ని కూలింగ్ ప్రొడక్షన్ లో పంపించి కూలింగ్ చేసి దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో యూజ్ చేస్తారు. అయితే ప్రజెంట్ మనకి ఏమవుతుంది అని అంటే హెవీగా ఈ కోల్ ని, ఈ పెట్రోల్ ని ఎప్పుడైతే బర్నింగ్ చేస్తూ ఉంటారో ఆ బర్నింగ్ చేసేటప్పుడు స్మోక్ స్టాక్స్ అనేవి ఉంటాయి. ఐఎస్ఐ రూల్ ప్రకారం 30 meters ఉండేటువంటి స్మోక్ స్టాక్స్ ని మెయింటైన్ చేయాలి. బట్ టుడే మన ఇండియాలో మనం ఐడెంటిఫై చేస్తే ఈ స్మోక్ స్టాక్స్ ని కూడా మనము మెయింటైన్ చేయలేనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనకి గుంటూరు డిస్టిక్ లో చూస్తే పిడుగురాళ్లలో ఈ లైమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉంటుంది. మీలో చాలా మందికి తెలుసు లైమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. సో అక్కడ ఏంటంటే అన్ని లైమ్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు. ఎవ్రీడే చాలా స్మోక్ పార్టికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, చాలా డస్ట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది, స్మోక్ అనేది, ఫ్లై యాష్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ రాక్ కోల్ ని స్టోన్స్ ని బర్నింగ్ చేసినప్పుడు లైమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ రాక్ కోల్ స్టోన్స్ బర్న్ చేసే టైంలో రిలీజ్ అయ్యేటువంటి అన్వాంటెడ్ గ్యాసెస్ యొక్క పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ ఏమవుతుంది అని అంటే కంపల్సరీ ప్రాపర్ మెయింటైన్ స్మోక్ ట్యాంక్స్, కానీ మనం ఐడెంటిఫై చేస్తే స్మోక్ ట్యాంక్స్ మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే ఈ గ్లోబల్ వార్మింగ్ కానీ, క్లైమాటిక్ కండిషన్స్ కానీ, ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్స్ ఎఫెక్ట్స్ రావడానికి మెయిన్ కారణంగా మనం చూడొచ్చు. సో ఇది ఒక మెయిన్ ప్రాబ్లం. సో గ్లోబల్ వార్మింగ్ ని ఎలా మనం తగ్గించాలి అని అంటే ఓవర్ ప్లాంటేషన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వాలిటీ మెకానిజం యూజ్ చేయాలి, నెక్స్ట్ బయోగ్యాస్ ప్లాంట్స్ ని యూజ్ చేయాలి, నెక్స్ట్ ఫారెస్ట్ ని డెవలప్మెంట్ చేయాలి, స్టాప్ ద ఫారెస్ట్ కటింగ్స్ అండ్ ఓవర్ ప్లాంటేషన్. నెక్స్ట్ ఆల్టర్నేట్ ఎనర్జీ రిసోర్సెస్ ని యూజ్ చేయాలి. దీనివల్ల ఎక్కువ శాతం ఈ గ్లోబల్ వార్మింగ్స్ ని
మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ explain ozone layer depletions. Another environmental challenges. Ozone layer depletions. We know ozone layer, the another name is ఓజోన్ లేయర్ కి ఎర్త్ అంబ్రెల్లా అని అంటారు, అందరికి తెలుసు. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, థెర్మోస్పియర్, ఎగ్జోస్పియర్, ఇట్లా స్పియర్స్ మనకున్నాయి అట్మాస్ఫియర్ లో. సో దిస్ ఇస్ ద ట్రోపోస్పియర్. తర్వాత పైన ఉండేటువంటి స్పియర్స్, ట్రోపోస్పియర్ కి పైన ఉండేటువంటి స్పియర్స్ స్ట్రాటోస్పియర్ అంటారు. సో దీనికి అనదర్ నేమ్ ఏంటి అంటే ఓజోన్ స్పియర్ అని కూడా, ఓజోన్ స్పియర్ అని కూడా మనం చూస్తాం. ఎందుకు దీనికి నేమ్ వచ్చింది అని అంటే అది మొత్తం కూడా ఓజోన్ తో ఉంటుంది. ఓజోన్ ఈజ్ అన్ ఆర్డర్లెస్ అండ్ కలర్లెస్ గ్యాస్. ఓకే, composed of 3 atoms of oxygen. ఓకే, O3 అన్నమాట, మనకు తెలుసు. నార్మల్ గా ఉండేటువంటి ఆక్సిజన్ అయితే O2. ఓకే, మనకి ఇంకొక యాడ్ చేస్తే అంటే ఇంకొక ఆటం యాడ్ చేసినప్పుడు అది O3 అవుతుంది. సో O2 ప్లస్ O, దట్ ఇంప్లైజ్ O3. O2 ప్లస్ O, దట్ ఇంప్లైజ్ O3. ఈ ఓజోన్ లేయర్ యొక్క మెయిన్ కాజెస్ ఏంటి అంటే, మెయిన్ గ్యాసెస్ ఏంటి అని అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్, CFCS అంటారు. అంటే మనం ఏది తీసుకున్నా, న్యాచురల్ ఛాలెంజెస్ ఏది తీసుకున్నా, యూ హ్యావ్ టేక్ ఎనీ న్యాచురల్ ఛాలెంజెస్. అంటే ఇందాక గ్లోబల్ వార్మింగ్ చెప్పినప్పుడు హైలైట్ చేసినటువంటి గ్యాస్ ఏంటంటే CO2, కార్బన్ డైఆక్సైడ్. ప్రజెంట్ మనం తీసుకున్నటువంటి ఓజోన్ లేయర్ కి హైలైట్ చేయాల్సినటువంటి గ్యాస్ ఏంటి అని అంటే CFCS. అంటే వేరే గ్యాసెస్ ఉండవండి అంటే ఉంటాయి, వాటి యొక్క పర్సంటేజ్ అనేది వాటిలో కొంచెం తక్కువగాను కొంచెం ఎక్కువగాను ఉండొచ్చు. బట్ మనం చూస్తే ఎక్కువగా ఉండేటువంటి గ్యాసెస్ లేకపోతే తక్కువగా ఉండేటువంటి గ్యాసెస్ ని మనం ఐడెంటిఫై చేసినప్పుడు మెయిన్ గా మనం ఐడెంటిఫై చేయాల్సింది ఓజోన్ లేయర్స్ లో CFCS. ఓకే, ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ అని చెప్పేసి వీటిని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో కొన్ని రకాలైనటువంటి హౌస్ హోల్డ్ పర్పసెస్ కి, అప్లికేషన్స్ కి, నెక్స్ట్ కమర్షియల్ వాటి వలన, నెక్స్ట్ వేరియస్ కొన్ని ఇండస్ట్రీస్ లో యూజ్ చేసేటువంటి మెషిన్స్ వలన, ఈ ఏసీస్ వలన, అంటే ఎయిర్ కూలర్స్, ఎయిర్ కండిషనర్స్ వలన ఈ రకాలైనటువంటి క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేవి ఇంక్రీజ్ అవటం అనేది మనం చూస్తాం. సో ఈ ఓజోన్ లేయర్ ఈ డిప్లేషన్స్ వలన కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ మనం ఐడెంటిఫై చేస్తాం. మెయిన్ గా అంటే ఈ అన్వాంటెడ్ గ్యాసెస్ టు గో టు అట్మాస్ఫియర్, రియాక్షన్ విత్ ఓజోన్ లేయర్. ఓకే, unwanted gases, of course, chlorofluorocarbons, main gases, and small percentage of CO2 and NOx, nitrogen dioxide, sulfur dioxide, nitrogen NOx, nitrogen dioxide, trioxide, SOx, sulfur dioxide, trioxide. You have taken any unwanted gases to go to atmosphere, reaction with the ozone layer. Reaction with the ozone layer. ఎందుకండి అన్వాంటెడ్ గ్యాసెస్ అట్మాస్ఫియర్ కి వెళతాయి అంటే ఎయిర్ లో ఉండేటువంటి గ్యాసెస్ కంటే కూడా అన్వాంటెడ్ గ్యాసెస్ నువ్వు తీసుకున్న కార్బన్ డైఆక్సైడ్ కానీ, క్లోరోఫ్లోరోకార్బన్స్ కానీ, నైట్రోజన్ ఆక్సైడ్ కానీ, సల్ఫర్ ఆక్సైడ్ కానీ, యు హ్యావ్ టేక్ ఎనీ గ్యాసెస్, వీటి యొక్క వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎయిర్ కంటే. మనకి ఎయిర్ లో నైట్రోజన్, ఆక్సిజన్ ఉంటుంది. ఓకే, అందుకని ఎయిర్ యొక్క వెయిట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఇండస్ట్రీస్ నుంచి, ఆటోమొబైల్స్ నుంచి, బర్నింగ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ నుంచి, ఫారెస్ట్ ఫైర్స్ నుంచి, వాల్కనోస్, నెక్స్ట్ అన్వాంటెడ్ బర్నింగ్ వేస్ట్ మెటీరియల్స్, నెక్స్ట్ మైనింగ్ యాక్టివిటీస్ నుంచి రిలీజ్ చేసేటువంటి స్మోక్ కానీ, ఫ్లయాష్ కానీ, డస్ట్ కానీ, ఇవన్నీ కూడా ఏమవుతాయి అని అంటే ఎవ్రీ మినిట్, ఎవ్రీ డే
టు గో టు అట్మాస్ఫియర్. సో అట్మాస్ఫియర్లోకి వెళ్ళినటువంటి ఈ అన్వాంటెడ్ గ్యాసెస్ కమింగ్ విత్ రేడియేషన్, సన్ రేడియేషన్ on the surface of the earth, automatically that is global warming. Unwanted gases to go to atmosphere coming with rainwater sources on the earth surface, that is acid rain formation. Unwanted gases to go to atmosphere reaction with ozone layer. ఇది మనకి ఎర్త్ అంబరిల్ అని చెప్తారు కదా, ఇది వచ్చేటువంటి హై హీట్ వేవ్స్ ని అదేమవుతుంది అని అంటే స్టాప్ చేస్తుంది. సో దీనివల్ల స్టాప్ చేస్తుంది. బట్ అయితే ఏమవుతుంది అని అంటే కొన్ని అన్వాంటెడ్ గ్యాసెస్ ఎవ్రీడే రియాక్షన్ విత్ ఓజోన్ లేయర్, దానివల్ల ఏమవుతుందంటే కొంత హోల్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఈ హోల్స్ క్రియేట్ అవ్వడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇఫ్ దేర్ ఈజ్ నో ఓజోన్ లేయర్, దెన్ మోర్ ultraviolet radiation reaches the earth. Ultraviolet radiation reaches the earth. సో ఇది ఒక మెయిన్ ప్రాబ్లం అండి. ఇది ఒక మెయిన్ ప్రాబ్లం. అల్ట్రావయోలెట్ రేడియేషన్స్ అనేవి ఎర్త్ మీదకి రావటం అనేది మనం చూస్తూ ఉంటాం. సో యాజ్ ఎ రిజల్ట్ చేంజ్ ఇన్ క్లైమేట్, వాతావరణంలో మార్పులు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ రిడక్షన్ ఇన్ క్రాప్ ఈల్డ్స్, అగ్రికల్చర్స్ లో లేకపోతే దానికి సంబంధించినటువంటి వాటిలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఈ ఫుడ్ చైన్స్ అంటే మీకు చెప్తాను, ఎకోసిస్టమ్ చాప్టర్స్ లో వస్తాయి. ఫుడ్ చైన్స్, ఫుడ్ వెబ్, ఇట్లాంటి ఎకలాజికల్ సెక్షన్స్, వీటిలన్నిటిలో ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ ఈ ఆల్ట్రానానిక్స్ రేస్ వలన హెల్త్ కి సంబంధించి, హ్యూమన్ బీయింగ్స్ కి సంబంధించి స్కిన్ క్యాన్సర్ అనేది వస్తుంది. గ్యాస్ట్రిక్ జెనెటిక్ చేంజెస్ అనేవి మనం చూస్తూ ఉంటాం. అంటే జీన్స్ పరంగా కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే డిఎన్ఏ మీద కూడా దీని యొక్క ఎఫెక్ట్ పడుతుందని చెప్తున్నారు. సో ఇది ఒక మెయిన్ ప్రాబ్లం అని మనం చూడవచ్చు. సో ఇది దీనివల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఒకసారి నేను మరలా చెప్తున్నాను. అన్వాంటెడ్ గ్యాసెస్ టు గో టు అట్మాస్ఫియర్, రియాక్షన్ విత్ ఓజోన్ లేయర్, ఆటోమేటికల్లీ ozone layer is created two holes. So what are the causes? Mana causes chlorofluorocarbons, main gases of the chlorofluorocarbons అవి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ నుంచి కావచ్చు. నెక్స్ట్ కొన్ని రకాలైనటువంటి కమర్షియల్ బెనిఫిట్స్ కి యూజ్ చేసేటువంటి ఎక్విప్మెంట్స్ వలన, నెక్స్ట్ హౌస్ హోల్డ్ పర్పస్ ఏసీస్ వలన, ఎయిర్ కండిషనర్స్ వలన వస్తూ ఉంటాయి. వీటి వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే హ్యూమన్ బీయింగ్స్ సంబంధించి స్కిన్ క్యాన్సర్స్ రావటం, జెనెటిక్ ప్రాబ్లమ్స్, చేంజెస్ అనేవి మనం చూస్తాం. నెక్స్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కొంతమందికి వీక్ గా ఉన్నటువంటి వాళ్ళకి రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎఫెక్ట్ ఏంటి అని అంటే ఈ క్లైమేట్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. కొన్ని ఎకలాజికల్ ఆస్పెక్ట్స్ కి డిస్పారిటీస్ అని వస్తూ ఉంటాయి. అంటే యానిమల్స్ కి సంబంధించి ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్స్ లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ బయోలాజికల్ అండ్ జులాజికల్స్ కి ప్రాబ్లమ్స్ ని మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఇది ఒక మెయిన్ ప్రాబ్లం. అంటే హైడ్రోలాజికల్ సైకిల్స్, ఫోటోసింథసిస్ ప్రాసెసింగ్స్ లో కూడా ఏమవుతుంది అని అంటే ప్రాబ్లమ్స్ అనేవి రావటం, అంటే ఓవర్గా అవ్వటం లేకపోతే లోగా ఉండడం అనేది కూడా మనం చూస్తాం. సో దీన్ని మనం ఎలాగా కంట్రోల్ చేయొచ్చు అని అంటే రీప్లేసింగ్ CFCs బై అదర్ మెటీరియల్స్ which are less damaging. మనము క్లోరోఫ్లోరోకార్బన్స్ కి రిలీజ్ చేసేటువంటి ఆ మెటీరియల్స్ కి ఆల్టర్నేట్ గా వేరే మెటీరియల్స్ ని మనం యూజ్ చేయటం మంచిది. నెక్స్ట్ కొన్ని రకాలైనటువంటి కెమికల్ ప్రొడక్షన్స్ ని స్టాప్ చేయరు. ఓజోన్ డిప్లేటింగ్ కెమికల్స్ ప్రొడక్షన్ షుడ్ బి స్టాప్డ్. ఓకే, కొన్ని కంట్రీస్ లో అయితే యూరోపియా కానీ కొన్ని డెవలప్ అయినటువంటి కంట్రీస్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్స్ వీటిలో ఈ ఎక్కువగా రిలీజ్ చేసేటువంటి ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ రిలీజ్ చేసేటువంటి వాటిని స్టాప్ చేయటం అనేది మనం ఐడెంటిఫై చేస్తాం.
సో ఇలాగా ఈ ఓజోన్ లేయర్ డిప్లేషన్స్ ని వాటి యొక్క ఎఫెక్ట్స్ ని వాటి కంట్రోల్ చేయడం అనేది మనం చూడాలి. నెక్స్ట్ ఇంకొక మెయిన్ టాపిక్ ఏంటి అని అంటే, అనదర్ టాపిక్ ఏంటి అని అంటే ఈ యాసిడ్ రైన్స్. మనకు తెలుసు యాసిడ్ రైన్స్ ఇప్పుడు చెప్పాను. అన్వాంటెడ్ గ్యాసెస్ టు గో టు atmosphere coming with rainwater sources on the surface of the earth. So that is acid rains formation. సో మనకి దీన్ని చూస్తే ఏంటి అని అంటే రెండు రకాలుగా మనం చూడొచ్చు. న్యాచురల్ సోర్సెస్ లో మెయిన్ గా యాసిడ్ రైన్స్ కి మనం చూస్తే అంటే న్యాచురల్ సోర్సెస్ యొక్క పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. ఓన్లీ యాసిడ్ రైన్స్ కి చాలా తక్కువ పర్సంటేజ్ న్యాచురల్ సోర్సెస్ ఏంటి అని అంటే వాల్కనోస్ ఎరప్షన్స్. ఒకటి వాల్కనోస్ ఎరప్షన్స్ నుంచి సల్ఫర్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అవటం వల్ల యాసిడ్ రైన్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. సల్ఫర్ డయాక్సైడ్ SO2 రిలీజ్ అవటం వల్ల. నెక్స్ట్ కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియల్ యాక్షన్స్ ఇన్ సాయిల్ అండ్ కెమికల్ రియాక్షన్ ఇన్ ది అప్పర్ అట్మాస్ఫియర్. కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియల్ యాక్షన్స్ వలన సాయిల్ లో కొన్ని కెమికల్స్ రియాక్షన్స్ వలన NOx, అఫ్ కోర్స్ నైట్రోజన్ డయాక్సైడ్ కావచ్చు, నైట్రోజన్ ట్రైఆక్సైడ్ కావచ్చు. సో దీస్ ఆర్ ద న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ ది డ్యూ టు యాసిడ్ రైన్స్. ఓకే, ఈ వాల్కనోస్ ఎరప్షన్స్, నెక్స్ట్ బ్యాక్టీరియల్ యాక్షన్స్ ఇన్ సాయిల్ అండ్ కెమికల్ రియాక్షన్ ఇన్ ది అప్పర్ అట్మాస్ఫియర్. నెక్స్ట్ మెయిన్ గా ఏంటి అని అంటే 90% మ్యాన్ మేడ్ సోర్సెస్ డ్యూ టు దీనికి 90% యాసిడ్ రైన్స్ రావటం అనేది మనం సల్ఫర్ ఎమిషన్స్ అండ్ 95% నైట్రోజన్ ఎమిషన్స్ ఫ్రమ్ మ్యాన్ మేడ్ సోర్సెస్. స్మాల్ పర్సంటేజ్ న్యాచురల్ సోర్సెస్ కి, NOx కి, SOx కి. బట్ మనం చూస్తే మ్యాన్ మేడ్ కి సల్ఫర్ డయాక్సైడ్ 90%, 95% ఏమో నైట్రోజన్ రావడానికి మెయిన్ యూజ్ చేసేటువంటి ఆటోమొబైల్ సోర్సెస్ కానీ, వీటి వలన ఆయిల్ ప్లాంట్స్ కానివ్వండి, న్యాచురల్ గ్యాసెస్ వాటికి సంబంధించిన ప్లాంట్స్ కావచ్చు, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ ప్లాంట్స్, ఎలక్ట్రిక్ ప్లాంట్స్, కోల్ బర్నింగ్ ప్లాంట్స్, వీటి వలన ఏమవుతుంది అని అంటే ఈ ఎక్కువ ఈ SO2 లేకపోతే SOx, NOx అనేది మనం చూస్తాం. ఇక్కడ మనం ఒక విషయం ఐడెంటిఫై చేయాలి. గ్లోబల్ వార్మింగ్ కి మెయిన్ గ్యాసెస్ కార్బన్ డైఆక్సైడ్. ఇలా చెప్పిన ఓజోన్ లేయర్ డిప్లేషన్స్ కి మెయిన్ గ్యాసెస్ క్లోరోఫ్లోరోకార్బన్స్. ఇక్కడ మనం యాసిడ్ రైన్స్ ఫార్మేషన్స్ కి మనం మెయిన్ గ్యాసెస్ చూస్తే సల్ఫర్ డయాక్సైడ్ ఆర్ సల్ఫర్ ట్రైఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, నైట్రోజన్ ట్రైఆక్సైడ్. ఈ విషయాలు మనం ఐడెంటిఫై చేయాలి. సో 40% ఏరియా ఫ్రమ్ ఆటోమొబైల్ సోర్సెస్ అండ్ ట్రైన్స్. ఓకే, ఇప్పటికి మనకి డీజిల్ తో, కోల్ తో, పెట్రోల్ తో రన్ చేసేటువంటి ట్రైన్స్ ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి. సో వీటి వలన 40% ఆటోమొబైల్స్ వస్తుంది. నెక్స్ట్ అబౌట్ 35% ఫ్రమ్ ఇండస్ట్రియల్ అండ్ కంబషన్ ప్రాసెస్. 35% ఇండస్ట్రీస్ నుంచి వస్తుంది. నెక్స్ట్ అబౌట్ 25% ఫ్రమ్ థెర్మో ఎలక్ట్రిక్ జనరేటింగ్ ప్లాంట్. వీటి నుంచి ఎక్కువ ఈ రకాలైనటువంటి వీటన్నిటిని ఐడెంటిఫై చేస్తాం. సో ఎనీవే దేర్ ఆర్ మెయిన్లీ 2 sources. Number 1 is natural sources, then number 2 is man-made sources. Number 1 is man-made natural sources is volcanic eruptions and bacterial and chemical reactions. Next man-made sources, the burning of waste materials emissions. Next automobile sources and industrial. Next thermoelectric generating. So anyway the main gases is sulfur dioxide and nitrogen oxide, trioxide and trioxide. So what are the effects of the acid rains? What are the effects of the acid rains? Acid rains వలన వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఏంటి? The first one is acid rains cause
damage to buildings, next crops, nitrogen fixing base bacteria and reducing the fertility of soil. మనం ఈ విషయాలు ఐడెంటిఫై చేస్తే, ఒకటి ఇప్పుడు ప్రజెంట్ మనకి తాజ్ మహల్ అంటే హిస్టారికల్ బిల్డింగ్స్ ఉన్నాయి, కొన్ని హిస్టారికల్ టెంపుల్స్ ఉన్నాయి, కొన్ని హిస్టారికల్ ఈ బిల్డింగ్స్ టెంపుల్స్ మీద ఎఫెక్ట్ అనేది ఈ యాసిడ్ రెయిన్స్ వలన వస్తుంది. అవి క్రాక్స్ ఇవ్వటం, మార్బల్ స్టోన్స్ తో యాసిడ్ రెయిన్స్ రియాక్షన్ అవటం వలన ఏమవుతుందంటే అవి డ్యామేజ్ వచ్చేటువంటి పరిస్థితిని మనం ఐడెంటిఫై చేస్తాం. అట్ ద సేమ్ టైం ఈ సాయిల్లో ఉన్నటువంటి ఫెర్టిలిటీ, న్యాచురల్ గా ఉన్నటువంటి ఫెర్టిలిటీ, వాటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏమవుతుంది అని అంటే అది డిస్టర్బెన్స్ వచ్చేటువంటి పరిస్థితి. ఎఫెక్ట్ ద ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ బై చేంజింగ్ ద pH of water. ఓకే, ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ by changing the pH of water. ఆక్వాటిక్ ఆర్గానిజం దాని వలన వాటర్ లో ఉండేటువంటి ఫిషెస్ కానీ అండ్ అదర్ ఆల్ టైప్స్ ఆఫ్ వాటర్ బాడీస్ యానిమల్స్ కి సంబంధించి అవి డైడ్ అవటము, వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ని మనం ఐడెంటిఫై చేస్తాం. సో నెక్స్ట్ అంటే ఇక్కడ అదే చెప్తున్నాడు, ఇట్ ఎఫెక్ట్స్ రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్ హ్యూమన్. Many bacteria and blue-green algae are killed, thus disturbing the ecological balance. అంటే మనకి యూస్ఫుల్ బ్యాక్టీరియా ఏమవుతుందని అంటే యాసిడ్ రెయిన్స్ ఫార్మేషన్స్ వలన అది డైడ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ యూస్ఫుల్ బ్యాక్టీరియా అనేది డైడ్ అవుతుందో ఆటోమేటిక్ గా అక్కడ ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్స్ లో డీవియేషన్స్ అనేవి ఐడెంటిఫై చేస్తాం. సో హౌ టు కంట్రోల్, మనము దీన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు? ద ఇంపార్టెంట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ స్విచ్చింగ్ ద క్లీన్ కంబషన్ టెక్నాలజీస్. కొన్ని రకాలైనటువంటి టెక్నాలజీ, క్వాలిటీ టెక్నాలజీని యూజ్ చేయటం ఈ వాటర్ బాడీస్ సంబంధించి కానీ, నెక్స్ట్ వీటికి ఈ నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్ యూజ్ చేసేటువంటి రిలీజ్ చేయటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో కానీ, ఎలక్ట్రిక్ ప్లాంట్స్ లో కానీ వీటిని కంట్రోల్ చేయడం అనేది చూడాలి. నెక్స్ట్ కోల్ విత్ లోయర్ సల్ఫర్ కంటెంట్ షుడ్ బి యూజ్డ్ ఇన్ థర్మల్ ప్లాంట్. ఈ కోల్ ని తక్కువగా యూజ్ చేసుకోవడం, ఈ సల్ఫర్ ని తగ్గించడం అనేది మనం చూడాలి. నెక్స్ట్ రీప్లేస్మెంట్ ఆఫ్ కోల్ బై న్యాచురల్ గ్యాస్. కోల్కి బదులుగా న్యాచురల్ గ్యాస్ ని యూజ్ చేయడం వలన ఈ NOx, SOx ని మనం కంట్రోల్ చేయొచ్చు అనేది ఇక్కడ మనం చూస్తాం. నెక్స్ట్ ఇన్స్టాలింగ్ స్క్రబ్స్ టు రిడ్యూస్ స్మోక్ స్టాగ్ ఎమిషన్స్. ఓకే, ఇందా చెప్పినట్లుగా ఈ స్మోక్ స్టాగ్స్ అనేది ఎవ్రీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కెమికల్ ఇండస్ట్రీ షుడ్ మెయింటైన్ 30 meters ఆర్ మోర్ దెన్ 30 meters ఉండాలి. సో ప్రజెంట్ అలాంటి స్మోక్ స్టాగ్స్ ని మెయింటైన్ చేయటం వలన ఆటోమేటిక్ గా కొంత మనం ఈ పొల్యూషన్ ని కంట్రోల్ చేయడం అనేది మనం చూడవచ్చు. సో ఇది ఒక పాయింట్. సో ఈ క్లాస్ లో మనం గ్లోబల్ వార్మింగ్ కాజెస్, ఎఫెక్ట్స్ అండ్ కంట్రోల్ మెజర్స్, నెక్స్ట్ యాసిడ్ రెయిన్స్ కాజెస్, ఎఫెక్ట్స్ అండ్ కంట్రోల్ మెజర్స్, నెక్స్ట్ ఓజోన్ లేయర్ డిప్లేషన్స్ కాజెస్, ఎఫెక్ట్స్ అండ్ కంట్రోల్ మెజర్స్ ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకే, ఐ విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్. ప్లీజ్ వెయిట్ ఫ్యూ మినిట్. మీకు లేట్గా చాలా మంది 1 minute